పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, సూక్ష్మజీవ శాస్త్రము, వ్యవసాయ పరిశోధనా స్థానము, అమరావతి, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయము. ముఖ్యంగా ఈరోజు జీవన ఎరువులు, వాటి ప్రాముఖ్యత గురించి చెప్తాను. మైకోరైజా ఫాస్ఫేట్ మొబిలైజేషన్ అంటామన్నమాట. ఫాస్ఫేట్ మొబిలైజేషన్ అంటే ఇది మైకోరైజా ఫంగై. ఈ మైకోరైజా ఏం జరుగుతుందంటే మొక్క వేర్ల లోపల కణాలలో కార్టికల్ సెల్స్ అంటాం అనమాట. ఆ కార్టికల్ సెల్స్లలో ఈ క్లామిడోస్పోర్స్, మైకోరైజాకు సంబంధించిన క్లామిడోస్పోర్స్ జర్మినేట్ అయిపోయి వాటి యొక్క మైసీలియంను, తంతువును భూమి లోపల పొరలలోకి తీసుకెళ్తుంది. వేరు కొంతవరకు మాత్రమే భూమిలోకి వెళ్తుంది, అంటే ఒక 2 అడుగులు 3 అడుగులు, అది మొక్కను బట్టి ఆ వేరు అంతవరకు వెళ్తుంది. బియాండ్ దట్ అంటే దానిని మించి ఇంకా లోపలికి ఈ మైకోరైజా తంతువు మైసీలియం లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న ఫాస్ఫేట్ను గొట్టం ద్వారా వేర్లలోకి అందించబడుతుంది. దీన్ని మొబిలైజేషన్ అంటాం. ఫాస్ఫేట్ సాల్యుబిలైజేషన్ వేరు, అంటే ఫాస్ఫరస్ను కరిగించడం, అది ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా. ఫాస్ఫేట్ మొబిలైజేషన్ వేరు, ఇది మొబిలైజ్ చేస్తూ ఉంది. ఈ వ్యామ్ వల్ల దీన్ని వ్యామ్ అంటామన్నమాట. వెజికులార్ ఆర్బస్కులార్ మైకోరైజా అంటాం. ఇది కంపల్సరీ, ఇది ఫంగై. ఈ ఫంగై కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది, రైతులు కంపల్సరీ వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే భూమి పొరలలో ఫాస్ఫరస్ నిర్లిప్తమయ్యింది. ఆ ఫాస్ఫరస్ అందుబాటులోకి తీసుకురావాలని అంటే ఈ వ్యామ్ పొలాలకు వేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది అన్నమాట. ఈ వ్యామ్ వల్ల అంతేకాకోకుండా ఒక్క ఫాస్ఫరసే మొక్కకు అందించకుండా మైక్రోన్యూట్రియంట్స్ అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు అంటారు. సూక్ష్మ పోషకాలు అని అంటే ఐరన్, జింకు, కాపరు, మ్యాంగనీసు ఇవన్నీ అందుబాటులోకి తీసుకొని వస్తుంది. అంతేకాకోకుండా వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది ఈ వ్యాము వల్ల. ఈ వ్యాము వేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ చాలా స్ట్రెంథన్ అవుతుంది అన్నమాట, గట్టిపడుతుంది వేరు. ఈ గట్టిపడడం వల్ల ముఖ్యంగా వర్షాధార పంటలలో వ్యాము ఉండడం వల్ల బెట్టను తట్టుకోగలుగుతుంది. ఏ విధంగా బెట్టను తట్టుకోగలుగుతుంది అంటే, వర్షం రాకపోతే 10 రోజులలో చనిపోయే మొక్క ఇంకొక 4 రోజులు చనిపోకోకుండా ఉంటుంది. అంటే ఆ 4 రోజులలో మనకు వర్షం ఏదైనా పడింది అనుకోండి, మొక్క బాగా అంటే బతుకుతుంది అన్నమాట. అలాంటి బెట్టని ఇస్తుంది అన్నమాట. అలాగే ఇది ఒక గ్లోములిన్ అనే పదార్థం సెక్రీట్ చేయడం వల్ల సాయిల్ పార్టికల్స్ ఒకదానికొకటి బంధించుకొని బైండ్ చేసుకొని వాటర్ హోల్డింగ్ కెపాసిటీని, అంటే నీటి సామర్థ్యాన్ని పీల్చుకునే కెపాసిటీని పెంచుతుంది. సాయిల్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మొక్క బాగా దృఢంగా, వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల సాయిల్ బార్న్ ప్యాథోజన్స్, అంటే వేరుకులు నాశించే కొన్ని రకాల శిలీంధ్రాలను కూడా దగ్గరికి రానికోకుండా అదుపులో ఉంచుతుంది. ఇది అన్ని పంటలలో వేసుకోవాలి. ముఖ్యంగా వర్షాధార పంటలలో రైతులు కంపల్సరీ వేసుకోవాలి. ఇవి ఎంత వేసుకోవాలి ఒక ఎకరాకి? ఈ మైకోరైజా తర్వాత అంటే ఈ మైకోరైజా 5 కిలోలు, ఒక ఎకరాకి 5 కిలోలు. ప్రస్తుతానికి మా పరిశోధనా స్థానం నుంచి ఇది పౌడర్ ఫార్ములేషన్ రూపంలోనే అందుబాటులో ఉంది. ఒక ఎకరాకి 5 కిలోల చొప్పున మేము సిఫారసు చేయడం జరుగుతూ ఉంది. త్వరలో లిక్విడ్ ఫార్మ్లో అందిస్తాము. అది అందించడానికి మాకు కొంచెం సమయం పడుతుంది. అప్పుడు ఎంత వేసుకోవాలి లిక్విడ్ అయితే అనేది అది తర్వాత చెప్తాము. ఈ 4 జీవన ఎరువులు, అంటే నత్రజని జీవన ఎరువు 1/2 లీటరు, ఫాస్ఫరస్ జీవన ఎరువు 1/2 లీటరు, పొటాషియం జీవన ఎరువు 1/2 లీటరు, తర్వాత వ్యామ్ 5 కిలోలు ఒక ఎకరాకి ఒక 850 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే 1 లీటరు 300, 1/2 లీటర్ చొప్పున వేసుకోవడం వల్ల 150 రూపాయలు. 1/2 లీటరు నత్రజని జీవన ఎరువు 150 రూపాయలు, ఫాస్ఫరస్ 150 రూపాయలు, పొటాషియం 150 రూపాయలు, కిలో ప్యాకెట్ 80 రూపాయలు వ్యాము. అంటే 5 కిలోలు 400 రూపాయలు. ఒక ఎకరాకు 850 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ జీవన ఎరువులు ఒక 200 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని వేసుకోవాలి అన్నమాట. మొక్కలకు వేసుకోవాలి ఈ 4. దీనితో పాటు ట్రైకోడర్మా, సూడోమోనాస్. ఈ ట్రైకోడర్మా కూడా కొంచెం వేసుకోవడం వల్ల లోపల ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజిషన్ బాగా జరుగుతుంది. మొక్క వేర్లను ఆశించే శిలీంధ్రాలను, అంటే సాయిల్ బార్న్ ప్యాథోజన్స్ను అదుపులో ఉంచుతుంది. దాంతోపాటు ట్రైకోడర్మా, సూడోమోనాస్ 2 వేసుకోవడం వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయి బయో ఫర్టిలైజర్స్తో. తర్వాత ఇవి 3 ఒకదానికొకటి కలుపుకోవచ్చు అన్నమాట. వీటి వల్ల ఒకదాని వల్ల ఒక ఆర్గానిజం వల్ల ఇంకొక ఆర్గానిజంకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకు ఇబ్బంది లేకోకుండా అన్నీ కలుపుకొని పశువుల ఎరువులో కలుపుకొని వేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.